గోదావరి జలాలు సైతం అక్కడక్కడ ఎండిపోవడం, కృష్ణా నదికి ఇంతవరకు వరద తాకిడే లేకపోవడం, కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాము నుంచి ఒక క్యూసెక్కు కూడా ముందుకు రాకపోవడం, ఇవన్నీ చూస్తాముంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది పంట దాదాపు ఒక 60% తగ్గిపోయే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ఈ 2 నెలల కాలం అంటే జూన్ 1వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు 42% వర్షపాతం తగ్గింది. ఇంత శాతము వర్షపాతం తగ్గిపోవడం అంటే నిజంగా ఎల్నినో ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది సక్రమంగా పంటలు పండే పరిస్థితులు లేవు. అటు గోదావరి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ, కృష్ణా బేసిన్లో కూడా ఇప్పటికి దాదాపు 20% నీటి ప్రవాహము పైనుంచి అటు నుంచి ఇక్కడ చిన్న చిన్న వాగుల వంకల నుంచి వచ్చేది కూడా 20% పైనే తగ్గిపోయిందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఈ మనకు సంబంధించి ఐఎండిఏ వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరము తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడతాయి. 2013-23లో వచ్చినటువంటి తీవ్రమైన కరువు పరిస్థితులు ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులంతా కూడాను నీటిని పొదుపుగా వాడుకొని ఉన్నంతలో పంటలు కూడా నీటిని తక్కువగా తీసుకునే పంటలు వేయాలని చెప్పేసి అటు వ్యవసాయ శాఖ కోరుతుంది. జలవనరుల శాఖ కూడా వీలైనంత వరకు రైతులకు ఉన్న నీటిని సర్దుబాటు చేసి అందించాలనే ప్రయత్నం చేస్తోంది. ఏమైనా ఈ సంవత్సరము కరువు తప్పే పరిస్థితి లేదు.